సంఘటనలో సాక్షి టీవీ డిబేట్ లో ఆ జర్నలిస్ట్ మాట్లాడిన మాటలు సమర్థనీయం కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. సాక్షి టీవీ కూడా చాలా స్పష్టంగా దీనికి ఖండన ఇవ్వడం జరిగింది. ఆ జర్నలిస్ట్ కూడా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు కోరడం జరిగింది. ఇంత జరిగాక కూడా ఈ విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ దీన్ని పెద్ద సీన్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ ఆపేసి హోమ్ మినిస్టర్ గారు ముందు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఆ మహిళలకి రక్షణ కల్పించడం మీద దృష్టి పెట్టండి. జరిగిన సంఘటనల్లో ఆ దుర్మార్గులకి కఠినమైన శిక్షలు పడాలి. ముందు అరెస్టులు చేయండి అమ్మా. ముందు అరెస్టులు చేసి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడేట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ని సంఘటనలు మనం చూసినాం. అసలు మహిళల మీద అఘాయిత్యాలు జరగని రోజు లేదు. ఏ సంఘటనలో అయినా మీరు వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. ముందు ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయండి. మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టడం మానేసి అసలు అనంతపురం వెళ్ళి ఆ ఇంటర్ విద్యార్థి హత్య కావించబడింది కదా, దారుణమైన హత్య కావించబడింది. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ముందు పరామర్శ చేయండి. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి. చేసిన వాళ్ళకి అరెస్ట్ చేయండి. ఎందుకు మీరుంటున్న విశాఖపట్నంలో నా భీమిలిలో కూడా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది కదా, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భరోసా ఇవ్వండి, ధైర్యం చెప్పండి. మహిళల మాన ప్రాణాలు కాపాడడం మీద దృష్టి పెట్టాల్సిందిగా హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాను. ఇక ముందైనా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం మీద దృష్టి పెట్టకుండా మహిళల రక్షణ మీద దృష్టి పెట్టాల్సిందిగా హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాం. ఇదే కనుక కొనసాగితే మాత్రం, ఇలా మహిళలకి రక్షణ లేని పరిస్థితి కొనసాగితే ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం మీద ఏర్పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రామరాజ్యం లాంటి పాలన ఇస్తే వీళ్ళు రాక్షస రాజ్యం లాంటి పాలన అందిస్తూ ఉండే పరిస్థితి. ఈ రోజు కూటమికి ఓట్లేసిన ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఓట్లేసామా అని చెప్పి. గుడిలో ఉన్న దేవుణ్ణి వెలేసి మళ్ళీ దేవుడు కావాలని పూజలు చేస్తున్నట్టుగా ఉంది మా పరిస్థితి అనేసి వాళ్ళకు ఓట్లేసిన ప్రజలు ఈ రోజు బాధపడుతూ ఉండే పరిస్థితి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజల్ని మీరు మోసం చేశారు. పోలీస్ వ్యవస్థను ఈరోజు నిర్వీర్యం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా తెలియని పరిస్థితి. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టి ఎల్లో బుక్ లో ఇచ్చిన హామీలని తొంగలో తొక్కిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారైనా హోంమంత్రి గారైనా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముందు మీరు ఇచ్చిన హామీలు అమలు మీద దృష్టి పెట్టండి. డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ కల్పించడం మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.